మా జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు గౌడ చైర్మన్ టీసీ వరుణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం పార్లమెంటరీ జనసేన నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేయలేదు. ఈ యొక్క ముఖ్య సమావేశంలో కారణం ఏమంటే మార్చి 14వ తారీఖున మా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. గత ఎలక్షన్స్లో మేము పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన తర్వాత మొదటిసారిగా మేము ఆవిర్భావ దినోత్సవం జరగబోతున్నాం. దేశంలోనే, రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ఎక్కడ కన్నీవిని ఎదుగునే రీతిలో ఈ యొక్క ఆవిర్భావ దినోత్సవం ఉండబోతుందని చెప్పి మేము గొప్పగా చెప్పదలుచుకుంటున్నాం. అలాగే రాయలసీమ నుంచి అనంతపురం జిల్లా నుంచి భారీ సంఖ్యలో మేము ఆ యొక్క కార్యక్రమానికి పోయి జయప్రదం చేసే దిశగా మేమందరూ కూడా వరుణ్ గారి సారథ్యంలో సన్నాహ కార్యక్రమాలు చేసుకుంటాం. మొత్తం మీద పవన్ కళ్యాణ్ గారు ప్రజలందరూ నమ్మి ఏదైతే ఆయనకి పట్టం కట్టారో అదే దిశగా రానున్న రోజులు మరింత పార్టీని ముందుకు తీసుకెళ్ళడం కూడా ప్రణాళిక జరుగుతోంది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన వరుణ్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. నమస్కారం. జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురంలో జరుగుతూ ఉంది. దానికి సంబంధించి ఈ నెల 14వ తారీఖున పిఠాపురంలో జరిగే బహిరంగ సభ ఏదైతే ఉంటుందో దాన్ని ఘనంగా నిర్వహించాలని ఏదైతే అధ్యక్షులు వారు సూచించారో దానికి అనుగుణంగా మన ఉమ్మడి అనంతపురం జిల్లాలో పెద్ద ఎత్తున ఈరోజు జన సైనికులు అయితేనేమి, కార్యకర్తలు అయితేనేమి, స్వచ్ఛందంగా ఉన్నటువంటి గ్రామస్థాయిలు అయితేనేమి ప్రతి ఒక్కరు కూడా మేము తరలి వస్తాం, ఆ సభను దిగ్విజయం చేస్తామని చెప్పి స్వచ్ఛందంగా వస్తున్నారు. దానికి సంబంధించి ప్రణాళికలు ఏదైతే రూపొందిస్తున్నామో ఈరోజు ప్రతి ఒక్క ప్రజల పక్షాన జనసేన పార్టీ ఉంటుంది. అక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క ప్రసంగం ఇచ్చి రాష్ట్ర ప్రజలకు ఏ రకంగా దిశానిర్దేశం చేస్తారనే ఉద్దేశంతో కూడా మా కార్యకర్తలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. దానికి అనుగుణంగానే ఆ సభను సక్సెస్ చేయడానికి కూడా అందరూ కూడా కలిసికట్టుగా నాయకులందరూ కూడా ఇన్ఛార్జ్ అందరూ కూడా ఇక్కడ చేయి కలిపి ఆ ప్రోగ్రాం కోసం మేమందరం కూడా ఈ సమావేశం ఏర్పాటు చేయడం తెలియజేస్తాం.